అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్లో మరొక ఆర్టికల్ చూశాను. చాలా బాధ అనిపించింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తికి కాలికి ఇన్ఫెక్షన్ సోకిందని కాలు తొలగించారు. దాన్ని ఒక సంచిలో వేసి మొదటి అంతస్తులో భద్రపరిస్తే ఒక కుక్క వచ్చి అది మొదటి అంతస్తులోకి వచ్చి ఆ కాల్ని తీసుకొని వెళ్ళి కొంత భాగం తినింది. ఇది గుర్తించిన తర్వాత సెక్యూరిటీ వాళ్ళు మరీ వెళ్ళి ఆ మిగిలిన కాలు తీసుకొని వచ్చి భద్రపరచడం జరిగింది. చూడండి, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక మిగిలిన ఊళ్ళల్లో, మిగిలిన జిల్లాల్లో, సామాన్య ఊళ్ళల్లో, అక్కడ ప్రభుత్వ వైద్యశాలల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చెప్పండి. అంత సెక్యూరిటీ ఉండి, అంతమంది వైద్యులుండి, ఇంకా అటెండర్లు వీళ్ళందరూ ఉండి కూడా ఒక కుక్క మొదటి అంతస్తులోకి వచ్చి ఒక కాలు తీసుకొని వెళ్ళగలిగిందంటే ఎలా ఉందో పరిస్థితి ఆలోచించండి. ఇలాంటి దుస్థితి, ఇలాంటి సన్నివేశాలు ఇంకా మనం చూస్తున్నందుకు నిజంగా సిగ్గుపడాలి. ప్రభుత్వం కానివ్వండి, లేదంటే ఆ ప్రభుత్వ వైద్యశాలల సూపరింటెండెంట్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా, తప్పు జరగకుండా చూడాలి. దీనికి కారకులైన బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. తీసుకువెళ్ళింది కట్ చేసిన కాలే కదా అని చులకనగా చూడకూడదు. ఒకవేళ అప్పుడే డెలివరీ అయిన బిడ్డనైనా తీసుకువెళ్ళి ఉండొచ్చు, లేదు ఎవరన్నా పేషెంట్లను వచ్చి ఆ కుక్క కొరికి వెళ్ళిపోవచ్చు, ఇలా ఏదైనా జరగచ్చు. కాబట్టి మన వైద్యశాలల్లో భద్రత ఎలా ఉంది, ఎంత ఉంది అన్నది వైద్యశాలలపైన, అలాగే అక్కడ వచ్చే రోగులపైన ప్రభుత్వానికి, ఆయా వైద్యశాలల సిబ్బందికి ఎంత ప్రేమ ఉందో ఈ సంఘటన బట్టి మనం తెలుసుకోవచ్చు. మనం అనుకోవచ్చు ఇది కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్ కదా అని. ఇలాంటి చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఇప్పటికీ జరుగుతున్నందుకు చాలా బాధపడాలి. ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. సో ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ప్రభుత్వంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రికి ప్రభుత్వ వైద్యశాలలపైన దృష్టి పెట్టండి. చాలా చోట్ల మందులు కూడా సరిగ్గా అందుబాటులో లేదని న్యూస్ పేపర్స్లో వస్తూనే ఉన్నాయి వార్తలు. దాంతోపాటు సకాలంలో అంబులెన్సులు రావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని, సరిగ్గా వైద్యం అందించడం లేదని, వైద్యుల నిర్లక్ష్యమని, ఇలా రకరకాలుగా ఏదో ఒకటి వార్త వస్తూనే ఉంది. ఇలాంటి పెద్ద సిటీల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా సామాన్యుల పరిస్థితి, సామాన్య ఊళ్ళు, పల్లెటూళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి. ఇంకా పూర్తిగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. దాంతోపాటు వైద్యశాఖ కూడా పూర్తిగా ఇటువంటి సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకొని ఇక మీదటైనా అక్కడికి వచ్చే రోగుల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటూ, వారి క్షేమాన్ని కోరుకుంటూ, వారికి మంచి నాణ్యమైన వైద్యం అందిస్తూ వారి యొక్క ప్రాణాలను కాపాడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.